వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, దేవుని స్తోత్రాలు కానీ లేకుంటే మంత్రాలు కానీ పాటలు కానీ ఏదైనా కూడా దేవుని గదిలోనే చేయాలా, ఇంట్లో ఏ రూమ్లో కూర్చొనైనా చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు 3 అడిగారు, స్తోత్రాలు, మంత్రాలు, పాటలు. అమ్మా, పాటలు ఎక్కడైనా వినొచ్చమ్మా. ఉమ్. మంత్రాలు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలోనే చేయాలి. అంటే దేవుడి మందిరం కానీ దేవుడికి ఒక గది ఉంటే అందరికీ ఉంటుందని చెప్పలేం కదా. అవునవునవును, ఉండాలన్న నియమం కూడా లేదు. కనుక దేవుడి విగ్రహమో ఫోటోనో ఏదో పెట్టుకుని రోజు అక్కడ ఒక అగరొత్తి వెలిగించో దీపం పెట్టో చేస్తాం కదా. అటువంటి చోట ప్రత్యేకంగా కూర్చుని ఒకే ఆసనం మీద కూర్చుని, ఒకే ఆసనం అంటే ఒక పీటో ఒక చాపో నేల మీద కాక అట్లా కూర్చుని కదలకుండా చెయ్యాలి. జపం మాత్రం, జపానికి తప్పనిసరిగా నియమం ఉంది. అయితే స్తోత్రాలు అంటారా, పూజ కూడా అక్కడే చేయాలి. స్తోత్రం అంటారా, ఇంట్లో ఒక్కళ్ళే పూజ చేస్తారు, మిగిలిన వాడు స్తోత్రాలు చదువుకుంటారు కదా. అందరూ కూర్చుని దేవుడి గదిలో కూర్చుని పూజ చేయలేరు. అవును, అందరికీ కుదరదు. అసలు తప్పు కూడా. ఇంట్లో ఒకళ్ళే చెయ్యాలి. వంట దేవుడు ఒకటి ఉంటేనే అది ఆ కుటుంబం ఒక యూనిట్గా ఉన్నట్టు. అంచేత అట్లా అయితే మరి స్తోత్రాలు కూడా చదివేటప్పుడు ఎక్కడైనా చదవవచ్చు, కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఓహో, ఎట్లా అంటే ఇల్లంతా శుచిగా ఉండాలి, కొంచెం ఆచారం పాటించాలి. ఆచారం అంటే చాదస్తం అని నేను చెప్పట్లేదు సుమా, తేడా ఉంది. మూఢాచారానికి చాదస్తానికి మనం ఒక విషయంలో ఇది పద్ధతి అని చెప్పిన దానికి తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. అంటే బయటికి వెళ్ళి వచ్చినటువంటి బట్టలన్నీ ఆ సోఫాలో వేస్తే, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయకుండా విప్పిన బట్టలన్నీ ఓ మంచం మీద వేస్తే, వాటి మధ్య కూర్చుని చదివితే ఎట్లా ఉంటుంది? అంతేకమ్మా, అంతే కదా. అందుకని ఇల్లంతా శుచిగా గనక ఉన్నట్టయితే, ఇల్లు చక్కగా చిమ్ముకుని శుభ్రం చేసుకుని ఉన్నట్టయితే ఎక్కడైనా చదువుకోవచ్చు స్తోత్రాలు. కానీ అలా లేని సందర్భంలో మా ఇంట్లో కుదరదండి, నేను చాలా జాగ్రత్తగా అన్నీ పాటిస్తా, కానీ ఇంట్లో ఉన్న మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ 12 అయితే కానీ స్నానాలు చేయరు. ఎక్కడ పడితే అక్కడ టవల్స్ పడేస్తారు. చాలా ఇళ్లల్లో కనపడే విషయం అదే కదా. ఇలా బయట నుంచి వచ్చి ఈ షూ వదిలితే ఇక్కడొకటి అక్కడొకటి ఉంటాయి. అట్లాంటి వాతావరణంలో ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు. ఎందుకంటే ఈ స్తోత్రాలు అనేవి చక్కని ధ్వని ప్రకంపనల ద్వారా వాయు కాలుష్యాన్ని పోగొడతాయి. అంతే కదా, ఒక మంచి మాట మాట్లాడినప్పుడు వాతావరణం పరిశుద్ధం అవుతుంది. అటువంటిది చేయడానికి అక్కడంతా చెత్త పెట్టేసి, భౌతికంగా చెత్త పెట్టి నువ్వు వాతావరణంలో వాయు ప్రకంపనలు బాగు చేస్తావంటే ఎట్లా కుదురుతుంది? అది అందువల్ల ఇల్లు చక్కగా శుచిగా కొన్ని నియమాలు పాటించేటటువంటి పద్ధతి ఉన్నటువంటి ఇంట్లో ఎక్కడైనా స్తోత్రాలు చదువుకోవచ్చు. కానీ ఈ చదివేది కూడా కుషన్స్ వేసి ఉన్నటువంటి సోఫాల్లో కానీ దివాన్ల మీద కానీ మంచాల మీద కానీ కూర్చొని చదవకూడదు. ఒక కొయ్య కుర్చీనో మామూలు ఇంట్లో అంతా మన కొయ్య ఫర్నిచర్ ఉందనుకోండి సమస్య లేదు, ప్లాస్టిక్ది ఉందనుకోండి సమస్య లేదు. ఎందుకంటే ఆ కుషన్ మీద ఎంతమంది వచ్చి కూర్చున్నారో, ఏ పరిస్థితిలో వచ్చి కూర్చున్నారు. ఇంటికి వచ్చిన అతిథులందరినీ మనం నువ్వు శుచిగా ఉన్నావా అని అడగలేం కదా. స్నానం చేసి వచ్చావా అని కూడా అడగలేమండి. పొద్దున్న 8 వచ్చారు ఎవరో పని మీద, వచ్చి అందులో కూర్చున్నారు. నువ్వు స్నానం చేసి వచ్చావా అని అడుగుతామా? లేము కదా. మరి ఆ విధంగా ఇది ఒకటి ఉదాహరణ చెప్పి ఇంకా చాలా ఉన్నాయి అందులో. అందువల్ల అటువంటి వాటిని మనం అవాయిడ్ చేయగలిగితే ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. కానీ అవి మన వశంలో ఉన్నాయా? లేనప్పుడు ఇంట్లోనే ఉండండి, ఇటో అటో చెయ్యండి. కానీ అక్కడ మాత్రం ఓ పేటేసు కూర్చోవడము, చాపేసు కూర్చోవడము, లేకపోతే మీ ఇళ్లల్లో తప్పనిసరిగా కొయ్యవో ప్లాస్టిక్వో ఉండనే ఉంటాయి కదా, వాటి మీద కూర్చొని చదువుకోండి.
అంతేగాని మంచం మీద కూర్చొని స్తోత్రాలు చదవద్దు మామూలుగా. కాకపోతే పడుకునేటప్పుడు దేవుడి గురించి ప్రార్థన చేసుకునేవి చేయొచ్చు. ఏదో కొన్ని పద్యాలు శ్లోకాలు చదువుకుంటాం కదా సుఖనిద్ర పట్టడానికి, అది చెయ్యొచ్చు. కానీ మనం చదువుకునేటటువంటి అష్టోత్తరాలు సహస్రనామాలు ఇవి ఉన్నాయి, ఇవి చదవకూడదు. పనులు చేసుకుంటూ కూడా వింటూ ఉంటారమ్మా, అది కరెక్ట్? వినొచ్చు, వినొచ్చా? చెయ్యొచ్చు కూడా. సాధారణంగా ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసుకుంటూనే స్తోత్రాలు చదువుతారు. అవును. ఎందుకని? స్నానం చేసి మంచి బట్టలు కట్టు, శుచైన బట్టలు. ఇప్పుడు మడి అంటే ఏదో వేరే రకం కాదు, మనం ఉతికి ఆరేసుకున్నది, బయటికి వెళ్ళి వచ్చింది కాంది, శుచిగా ఉన్నది, శుభ్రంగా ఉన్నది, అటువంటి బట్టలు కట్టుకుని వంట చేస్తూ స్తోత్రాలు చదవచ్చు. కాకపోతే ఇది మనకి పరిసరాలను శుద్ధి చేస్తుంది. నేను ఏదన్నా ఒక కోరిక కోరుకుని చేస్తున్నాను అనుకోండి, ఒక నియమ ప్రకారం చేస్తే మాత్రం కదలకుండా కూర్చొని చేయాలి. మనం రోజు ఓ పెద్ద కోరికలు ఏం కోరుకోంగా, మనకి ఏం కోరుకోవాలో సంకల్పంలో చెప్పారు, మనకి తెలియదు, మనం పిచ్చిమొహాలం, వీళ్ళకి ఏం కోరుకోవాలో తెలియక వెర్రి కోరికలు కోరుకుని వాళ్ళ కోరికల ఉచ్చులో వాళ్లే పడిపోతారు వెర్రి మానవులు అని శంకర్లు మనకు చక్కని సంప్రదాయం ఇచ్చారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పేసుకుంటాం, అవి కోరుకోవాలి అంతే. అది వాళ్ళు ఇచ్చేశారు. ఈ తర్వాత ఇంకా ఏదన్నా, మా అమ్మాయికి MBBSలో సీట్ రావాలనుకోండి, దానికో ఆ సంకల్పం దానికి చెప్పుకుని అలా చేసుకునేటప్పుడు కదలకుండా కూర్చోవాలి. ఏదో నేను లలితా సహస్రనామం రోజు తప్పకుండా ఒక 40 రోజులు చదువుతాను, లేదా హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదువుతాను, ఇలాంటి నియమం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, అట్లా పెట్టుకున్నప్పుడు మాత్రం కూర్చుని చదువుకోవాలి. అలా కాకుండా దైవధ్యానానికి ఓ నియమమే ఉంది, ఎప్పుడు చేయొచ్చు. ఇక జపం అంటారా, ప్రత్యేకమైన మంత్రాలు జపం చేసేటప్పుడు మాత్రం కదలకుండా కూర్చోవాలి. కానీ కొంతమందికి చిన్నతనం నుంచి కొన్ని మంత్రాలు అలా రక్తగతం అయిపోయి ఉంటాయి. ఉదాహరణకి రామనామం చేస్తున్న వాళ్ళు చాలామంది కనపడతారు మనకి. వాళ్ళు ఎప్పుడు కూర్చున్నా ఎప్పుడు చూస్తున్నా శ్రీరామ 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 అంటూ ఉంటారు, లేదా రామ 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 అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు నియమం లేదు, ఎందుకంటే వాళ్ళు నిద్రపోతూ శ్వాస పీలుస్తూ శ్వాసలో భాగంగా అనుకుంటారు అది. అట్లాంటి దానికి తప్పు లేదు. కానీ ఒక ప్రత్యేకంగా ఉపదేశం తీసుకున్న మంత్రాలు లాంటివి ఉంటాయి, భగవన్ నామం తలుచుకోవడానికి తప్పు లేదు. కానీ ఒక బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు మాత్రం ఒక పద్ధతిలో ఒక చోట కూర్చొని చెయ్యాలి. ఒక చోట కూర్చొని శుచిగా, శుచైన ప్రదేశంలో తాను శుచి చెయ్యాలి. ఇది ప్రధానం. తాను శుచిగా ఉండాలి, ప్రదేశం శుచిగా ఉండాలి. మిగిలినటువంటివి స్తోత్రాలు తాను శుచిగా ఉండి ఇంట్లో తిరుగుతూ నోటికి గనక వచ్చినట్టయితే తప్పులు లేకుండా ఉండేటట్టయితే, ఇదిగో అది కూడా కొన్ని చోట్ల వెళ్ళకూడదు, అది చదువుతూ టాయిలెట్స్లోకి బాత్రూముల్లోకి వెళ్ళడం, ఇళ్ళు చిమ్ముకుంటూ చదవడం కాకుండా ఏదో వంట చేసుకుంటూ దేవుడి దగ్గర సర్దుకుంటూ అలాంటివి చేసుకుంటే పర్వాలేదు. నమస్తే. నమస్తే.